మై మదర్ కేర్ టిప్స్ తెలుగు ఛానల్. ఈ రోజు ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే బేబీ కాన్స్టిపేషన్, చిన్నారుల్లో మలబద్ధకం. 6 నెలలలోపు చిన్నారులకు ఇదే సమస్య, 6 నెలలు దాటిన చిన్నారులకు కూడా ఇదే సమస్య. కాబట్టి ఈ కాన్స్టిపేషన్ అనేది ఎందుకు వస్తుంది, 6 నెలల్లోపు చిన్నారులకు మనం దీనికి ఎటువంటి పరిష్కార మార్గాలు చేయాలి, 6 నెలలు దాటిన చిన్నారులకు ఎటువంటి పరిష్కార మార్గాలు చేయాలి, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మీరేం చేయనవసరం, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన చిన్న బెల్ ఉంటుంది. ఆ బెల్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీ వరకు వస్తుంది. నేను చిన్నారులకు, గర్భవతులకు, బాలింతలకు ఎన్నో ఉపయోగకరమైన వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి అవన్నీ మీ వరకు రావాలంటే, అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్. ముందుగా 6 నెలల్లోపు చిన్నారుల కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే 6 నెలల్లోపు చిన్నారులలో మలబద్ధకం సమస్య ఎందుకు వస్తుంది, అసలు ఇది ఎన్ని రోజులు అంటే వాళ్ళు మోషన్ పాస్ చేయకుండా ఉంటే మనం భయపడాలి, ముందుగా తెలుసుకుందాం. ముందుగా మనం 6 నెలల్లోపు చిన్నారుల్లో మలబద్ధకం సమస్య ఎందుకు వస్తుందంటే అనగా తల్లిపాల నుంచి ఫార్ములా మిల్క్కి చేంజ్ అవ్వడం అనమాట. అంటే చాలా మందికి ఒక 3 మంత్స్ వరకు తల్లిపాలు అనేవి సరిపోతూ ఉంటాయి. తర్వాత తల్లిపాలు అనేవి సరిగ్గా సరిపోవు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్ములా మిల్క్ అనేది ఆ ఫార్ములా మిల్క్ అనేది బేబీ బాడీకి పడకపోయినా కూడా ఇలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇంకా ప్రాబ్లం అనేది కాదు, ఒక 3 డేస్ వరకు అంటే 6 నెలల్లోపు చిన్నారులు ఒక 3 డేస్ వరకు మోషన్ పాస్ చేయకపోయినా నో ప్రాబ్లం అండి. వాళ్ళు తాగే పాలు మొత్తం యూరిన్ రూపంలో వాళ్ళు పాస్ చేసేస్తూనే ఉంటారు. కాబట్టి న్యూబార్న్ బేబీస్ 3 రోజులు బాత్రూమ్ వెళ్ళకపోయినా నో ప్రాబ్లం. అలాగని కొంతమంది బేబీస్ అయితే 6 to 7 టైమ్స్ అనేది మోషన్ పాస్ చేస్తూ ఉంటారు. అది కూడా 6 నెలల్లోపు చిన్నారులకు మరీ అంటే వారంలో 2 సార్లు కంటే బాగా తక్కువగా మోషన్కి వెళ్తున్నారు అంటే ఎటువంటి హోమ్ రెమెడీస్ ట్రై చేయాలంటే మనం 6 నెలల్లోపు చిన్నారులకు ఎటువంటి ఆహారం కానీ వాటర్ కానీ ఇవ్వం. కాబట్టి మనం కొన్ని సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళ మలబద్ధక సమస్యను అనేది తొలగించవచ్చు. నెంబర్ 1 ఏంటండి అంటే వార్మ్ బాత్, వేడి నీటితో స్నానం చేయించాలి. అంటే బాగా వేడి నీటితో కాదు, గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం వలన వాళ్ళలో మెటబాలిజం రేట్ అనేది కరెక్ట్గా సరిపడినట్టు ఉండి మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. ఇది నెంబర్ 1 వార్మ్ బాత్. నెక్స్ట్ నెంబర్ 2 లెగ్ ఎక్సర్సైజ్. మనం చిన్నారులకు మామూలుగా ఎక్సర్సైజెస్ అనేవి చేపిస్తూ ఉంటాం కదా, అందులో లెగ్ ఎక్సర్సైజ్ వలన కూడా మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. నెంబర్ 3 వార్మ్ ఆయిల్తో ఇక్కడ అంటే పొట్ట మీద నావెల్ ప్లేస్ అంటే పొత్తి కడుపు మీద మసాజ్ చేయడం, ఇలా రౌండ్గా మసాజ్ చేయడం వలన వాళ్ళకి ఫ్రీగా మోషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 4 ఏంటండి అంటే హింగ్ పేస్ట్ ఆర్ అసఫోయిదా పేస్ట్. అంటే ఇంగువతో మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని పల్చగా దాని బేబీ పొత్తి కడుపు మీద అప్లై చేసి ఆరినంత వరకు ఉంచి వాటర్తో తీసేయడం వలన వాళ్ళకి బాడీలో ఇక్కడ మోషన్ అనేది ఫ్రీగా అవుతుందన్నమాట. ఈ టిప్స్ అనేది పాటించడం వలన న్యూ బార్న్ బేబీస్ అంటే 0 to 6 months బేబీస్కి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మనం ఎటువంటి ఆహారం కానీ వాటర్ కానీ ఇవ్వకూడదు. కాబట్టి మనం ఇటువంటి టెక్నిక్స్ పాటించి మాత్రమే వాళ్ళకి ఫ్రీ మోషన్ అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తే మనం 6 నెలల్లోపు చిన్నారులకు కాన్స్టిపేషన్ నుండి రిలీఫ్ ఇవ్వచ్చు. చాలామంది అయితే అడుగుతున్నారండి, అంటే చుక్కల టానిక్లు వేస్తేనే ఇలా జరుగుతుంది, లేకపోతే మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు. అటువంటి వాళ్ళు ఈ టిప్స్ అనేది పాటించండి. అంతేకాని వాళ్ళకి ఎటువంటి మంచినీరు కానీ అటువంటివి అయితే అస్సలు ఇవ్వకండి. నెక్స్ట్ 1 అవర్కి ఒకసారి ఫీడ్ చేస్తూ ఉండండి, లేకపోతే బేబీకి వేడి అనేది చేసేసి ఈ మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు. ఇప్పుడైతే 6 నెలల్లోపు చిన్నారులు చూసాం కదా, ఇప్పుడు 6 నెలలు దాటిన చిన్నారులకు మనం ఎటువంటి టిప్స్ ఉపయోగించి వాళ్ళ మలబద్ధక సమస్యను పోగొట్టచ్చు అనేది చూసేద్దాం. 6 నెలల తర్వాత చిన్నారులకు ఎందుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళకు మనం సాలిడ్ ఫుడ్స్ అనేది అప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం కదా, సిర్లేక్ అని, రైస్ సిర్లేక్ అని, ఫ్రూట్ ప్యూరీస్ అని, వెజిటబుల్ ప్యూరీస్ అని, ఇటువంటివన్నీ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. అందులో ఏదో ఒక ఫుడ్ వల్ల బేబీకి
ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రావచ్చండి, వస్తుంది. ఇదైతే చాలా చాలా కామన్. ఇదైతే భయపడవలసిన అవసరం అస్సలు లేదు. దీనికోసం మనం ఎటువంటి టిప్స్ పాటించాలో చూద్దాం. ఇప్పుడు 6 నెలల్లో చిన్నారుల టిప్స్ అన్నీ చెప్పాను కదా, ఆ టిప్స్ మీరు 6 నెలలు దాటిన చిన్నారులకు కూడా ట్రై చేయండి. వీటితో పాటు మనం 6 నెలలు దాటాక వాటర్ అనేది ఇస్తూ ఉంటాం కదా, అవి మనం గోరువెచ్చని నీరు అంటే మనం కాచి చల్లార్చిన నీటిని మాటికి బేబీస్కి ఇస్తూ ఉండాలి. 1 అవర్కి ఒకసారైనా మినిమం ఇస్తూ ఉండాలన్నమాట బేబీస్కి. ఇదైతే టిప్ నెంబర్ 1. వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి, రోజంతా ఇస్తూనే ఉండాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, ఫ్రూట్ ప్యూరీస్. అంటే ఫ్రూట్ ప్యూరీస్లో అన్నీ కాదనమాట, బొప్పాయి, అరటిపండు, ఈ 2 ప్యూరీస్ పెట్టడం వలన బేబీస్కి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అవుతారు బాగా. నెంబర్ 2 చూసారు కదా. నెంబర్ 3 ఏంటండి అంటే కిస్మిస్లు ఉంటాయి కదా, అంటే ఎండు ద్రాక్షని మనం నానబెట్టి ఆ రసం తీసి బేబీస్కి ఇవ్వడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి రిలీఫ్ అవ్వచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తానండి. ఇది నెంబర్ 3. నెక్స్ట్ నెంబర్ 4, చేదు. ఆల్రెడీ మన వీడియోలో ఈ చేదు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఈ చేదు అంటే వారానికి ఒకసారైనా మనం బేబీస్కి ఇవ్వడం వల్ల వాళ్ళ జీర్ణశక్తి మెరుగుపడి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అవుతారనమాట. అందులో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అలాంటివి. ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అవడం వల్ల వాళ్ళకి ఆకలి పెరుగుతుంది, అరుగుదల శక్తి పెరుగుతుంది. ఇటువంటి ఎన్నో సమస్యల నుండి వాళ్ళు రిలీఫ్ అవుతారనమాట. కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో వీడియో ఎండింగ్లో నేను మీకు చెప్తాను. నెక్స్ట్ నెంబర్ 5, ఫ్రూట్ జ్యూసెస్. అంటే ఫ్రూట్ ప్యూరీస్ చెప్పాను కదా, ఈ ఫ్రూట్ జ్యూసెస్ అనేది ఆరెంజ్ జ్యూస్ మనం పల్ప్తో పాటు బేబీస్కి ఇవ్వాలండి. అంటే గుజ్జు ఉంటుంది కదా, ఓన్లీ రసమే ఇస్తూ ఉంటారు కొంతమంది బేబీస్కి. ఆ గుజ్జును కూడా ఇస్తే అందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీ మోషన్ అనేది అవుతుంది. నెంబర్ 6, ఫైబర్ ఫుడ్స్ అండి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే బాదం కానీ, ఎటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ, ఇటువంటివి ఇవ్వడం వలన వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అవుతారనమాట. మనం ఓన్లీ ఫైబర్ ఫుడ్ ఇచ్చి ఆఫ్ చేయకూడదు. అంటే ఫైబర్ ఫుడ్ ఇచ్చేసాం కదా వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవుతుంది అంటే అవ్వదు. ఫైబర్ ఫుడ్ ఇవ్వడంతో పాటు దానికి తగినంత మనం వాటర్ని కూడా యాడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకి ఫ్రీగా మోషన్ అనేది అవుతుంది. కాబట్టి ఇది నా నెంబర్ 6, ఫైబర్ ఫుడ్స్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ నెంబర్ 7 ఏంటండి అంటే ఒకవేళ మీ బేబీస్ 1 ఇయర్ క్రాస్ చేశారు, మీ బేబీస్ అంటే ఫుడ్ బాగా తీసుకుంటున్నారు అని అంటే, ఒకవేళ మీ బేబీస్ మీరు మిల్క్ ఇస్తున్నారు, కౌ మిల్క్ కానీ అంటే ఆవు పాలు అటువంటివి ఇస్తున్నారంటే ఆ ఆవు పాలు ఇచ్చేటప్పుడు అందులో జస్ట్ కొంచెం నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి వేసి ఇవ్వండి. దీనివలన మార్నింగ్ ఫ్రీగా మోషన్ అవుతుంది. ఇదైతే చాలా క్విక్గా మీ బేబీస్కి అయితే పనిచేస్తుందండి. ఇది నెంబర్ 7. నెక్స్ట్ నెంబర్ 8 ఏంటండి అంటే ఆముదం. జస్ట్ లైట్గా మార్నింగ్ లేవగానే ఆముదం అనేది నాకించండి. చాలా లైట్గా మంచి ఆముదం ఉంటుంది. అది 1 ఇయర్ దాటిన బేబీస్కి అయితే మీరు అలా చేయండి. నెక్స్ట్ నెంబర్ 9 ఏంటండి అంటే నేను మిల్క్ చెప్పాను కదా ఘీ వేసి ఇవ్వమని. ఇప్పుడు నెంబర్ 9లో వాము పొడి ఉంటుంది కదా, అది వేసి ఇవ్వండి. అంటే వాము బాగా ఫ్రై చేసి పౌడర్ చేసి మీరు బేబీస్ పాలు ఇచ్చేటప్పుడు ఆ పాలల్లో కొద్దిగా కలిపి ఇవ్వండి. దీనివలన బేబీస్ ఆకలి అనేది చాలా బాగా పెరుగుతుందండి. ఇదైతే నా బేబీకి చాలా వర్కౌట్ అయింది, నేను ట్రై చేశాను కాబట్టి ఇది మీకు చెప్తున్నా. నెక్స్ట్ నెంబర్ 10, పాలలో కొద్దిగా పసుపు వేసి ఇవ్వండి లైట్గా. మీ బేబీస్ తాగుతారు అనుకుంటే లైట్గా పసుపు వేసి ఇవ్వండి. దీనివల్ల మోషన్ అనేది చాలా చాలా ఫ్రీగా అవుతుందండి. చాలా బాగా పనిచేస్తుంది. మీ బేబీస్ కూడా రోగనిరోధక శక్తి అనేది పెంచుతుంది. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అయ్యే టిప్. కాబట్టి ఇవ్వండి నా 10 టిప్స్ 6 నెలల నుంచి ఇంకా మిగతా చిన్నారులకు ఈ టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఈ మలబద్ధకం సమస్య అనేది ఎక్కువ అయిందంటే చిన్నారులకు ఆకలి అనేది నశిస్తుంది, అలాగే కడుపులో నొప్పి వస్తుంది. ఇటువంటి ఎన్నో అనారోగ్య సమస్యలు అనేది తలెత్తుతాయి. మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా బాగా ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి అయితే రక్తం పడుతుంది, చాలా నీరసించిపోతారు బేబీస్, అన్నం తినరు. సో ఇవన్నీ నేను మీకు ఎలా చెప్తున్నానంటే ఆల్రెడీ 2 బేబీస్ నేను మదర్ని కాబట్టి ఈ టిప్స్ అన్నీ నేను నా బేబీస్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి వర్కౌట్ అయిన తర్వాత మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ ఈ ప్రాబ్లం బాగా ఉంది, ఇవన్నీ ట్రై చేసినా తగ్గలేదు, 1 వీక్ అయినా బేబీస్ మోషన్ పాస్ చేయట్లేదు అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీలైనంత వరకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ముందు రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వీడియో ఎంతో ఉపయోగకరమైన ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నా. అదేంటంటే ఇప్పుడే రిలీవ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ రూపంలో